ఈరోజు మీకు బ్యూటిఫుల్ కస్టమైజేషన్ చేసే బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. వర్క్ బ్లౌజెస్ మనం బయటికి వెళ్ళి కుట్టించాలంటే వాళ్ళు కుట్టక మనం డిజైన్లు చెప్పి అవి పాడు చేసి ఎన్నో రకాలు అయిపోతూ ఉంటుంది కదండి. తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. చివరికి మనం అదే చేస్తాం. ఇవన్నీ కాకుండా మోక్ష కౌచర్లో మాత్రం బ్లౌజెస్ అలాగా కుట్టేసి ఉంటాయి. చూడండి, ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ చూడండి. వర్క్ మాత్రం జర్దోజీ, ఇదంతా ఇదిగో చాలా బాగుంది కదా. నేను ఎప్పుడు మీకు చెప్తాను చూడండి, మోక్షలో వర్క్ మనం ఇలా అంటే గుచ్చుకోదు. అది మెయిన్. చూడండి, ఇలా ఇలా టచ్ చేస్తే మనకి గుచ్చుకోదు. ఇదిగో గీరుకోదు. పైగా ఇది చూడండి, నేను మీకు డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇలా జర్దోజీ ఉంది కదా, ఇది ఏమవుతుందంటే ఇలా పికిలిపోయి ఇలా బయటకు వచ్చేస్తుంది. స్ప్రింగ్ లాగా ఇలా కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పక్కాగా అసలు చాలా గట్టిగా కుట్టు వేసి ఉంటుంది. పాడయ్యే అవకాశమే లేదు. అండ్ కలర్ కూడా ఎప్పటికీ ఫేడ్ అవ్వదండి, ఇలాగే ఉంటుంది. చాలా బాగుంది కదండి. సైజెస్ కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తారు. సో ఇవి శారీస్కే కాదు, లెహెంగాస్, పిల్లలకు కూడా ఫుల్ లెంత్ బ్లౌజెస్ ఉంటాయా, పిల్లలకి ఫుల్ లెంత్ బ్లౌజెస్ మీద కూడా వర్క్ చేసి ఇస్తారు. చాలా బాగుంది కదా. ఇంకో బ్లౌజ్ చూపినా, ఇదే చూడండి, క్రీమ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్. దాని మీద బాటిల్ గ్రీన్ కూడా ఉంది కాబట్టి మనం ఇది కూడా చాలా శారీస్ మీద వేసేయచ్చండి. అసలు నన్ను అడిగితే ఇప్పుడు నేను కట్టిన చీర మీద కూడా బాగుంటుందేమో. ఏమనిషా? కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు మేడం. పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అన్ని. చాలా బాగుంది బ్లౌజ్. ఈ వర్క్ కూడా చూడండి మేడం, ఇదంతా నాట్ వర్క్ ఇది కదా, నాట్ పెటల్స్ వర్క్ ఇదంతా. ఓ కరెక్టేనమ్మాయి, ఇదంతా నాట్స్. నాట్ ఆ పెటల్స్ కూడా సపరేట్ గా చేసి మళ్ళీ స్టిచ్ చేస్తారు మేడం. ఇవన్నీ హ్యాండ్ తో. చాలా టైం టేకెన్ వర్క్. పనితనం అమ్మ, పనితనం చాలా ఉంది ఇందులో వర్క్. అండ్ బ్లౌజ్ కూడా మనకి కస్టమైజ్ చేస్తారు కాబట్టి సైజు మన ఇష్టం వచ్చిన సైజు మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సైజ్ చెప్తే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారండి. కానీ నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను కట్టిన చీరకి ఈ బ్లౌజ్ ఇంకా బాగుంది కదా, ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి, నేను కట్టిన చీరకి బాగుందా, మీ దగ్గర ఉండే చీరలకు బాగుంటుందా, ఇంకే చీరకైతే ఈ బ్లౌజ్ బాగుంటుంది చెప్పండి ఒకసారి. ఇది చూడండి, చాలా శారీస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేయచ్చు కదా. ఇదిగో ఆరెంజ్, గ్రీన్, యెల్లో, బ్లాక్ శారీ మీద వేస్తే ఇంకా అదిరిపోతుందండి బాబు. ఇదిగో కంప్లీట్ బ్లౌజ్ మీద వర్క్ ఉంది విత్ బోట్ నెక్. చాలా బాగుంది కదండి. సైజ్ మనకి కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. మీరు వచ్చి ఇక్కడ ట్రై చేసి సైజ్ కావాలంటే అడగచ్చు. ఇదంతా వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ ఇది రా సిల్క్ మీద చేసిందండి. మెటీరియల్ వచ్చేసి రా సిల్క్. ఇది చూడండి, ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ ఆరెంజ్ చూడగానే నాకు ఇంట్లో పట్టు చీర ఉందండి, లైట్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బార్డర్. దానికి పట్టు బ్లౌజ్ ఉంది, బట్ ఇలాంటి బ్లౌజ్ వేస్తే బాగుంటుంది కదా అనేది చూడగానే అనిపించింది. చూడండి, మధ్యలో పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదిగో దగ్గర నుంచి చూపిస్తాను, అర్థమవుతుంది కదా మీకు. జర్దౌజీ అంతా ఉండి మధ్యలో పర్ల్ వర్క్ కూడా వచ్చింది అండ్ కంప్లీట్ బ్లౌజ్కి వర్క్ ఉంది. దిస్ ఇస్ ద బ్యాక్ నెక్. చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం. ఇది మాత్రం కస్టమైజ్ చేసి నేను తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. బికాస్ పట్టు చీర మీద కూడా బాగుంటుంది కదా మనీషా. బాగుంటుంది ఈ బ్లౌజెస్ పట్టు చీర మీద వేసినా కూడా చాలా బాగుంటుంది. పట్టు బార్డర్తో ఉంటుంది, అది ఆరెంజ్ కలర్ బార్డర్ బాగుంటుంది కదా. లైట్ గ్రీన్, అది గ్రీన్కి ఆరెంజ్ బార్డర్ ఆ శారీకి బ్లౌజ్ చాలా బాగుంటుంది. మీకు కూడా అలా ఏమైనా శారీస్ ఉన్నాయా ఆలోచించండి. మీకు ఉన్న శారీస్ పైన ఇలా డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అనుకుంటే కమ్ టు మోక్ష కౌచర్. అబ్బబ్బబ్బబ్బబ్బ, మళ్ళీ ఇది కూడా నచ్చేసిందండి నాకు. నేను కట్టించారుగా అన్ని బ్లౌజులు బాగున్నాయి అనిపిస్తుంది నిజంగా. అంటే లైట్ పింక్ కలర్ శారీ కదా, సో ఏ బ్లౌజ్ చూసినా కూడా క్రీమ్ బాగుంది, మెరూన్ బాగుంది, బ్లాక్ బాగుంది, ఈ పింక్ బాగుంది. అంటే ఒక్క శారీకి ఎన్ని బ్లౌజెస్ మ్యాచ్ అవుతున్నాయంటే ఈ బ్లౌజెస్ ఎన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి. బాగున్నాయి కదండి బ్లౌజెస్. లుక్ ఎట్ ద వర్క్, భలే ఉందండి. అన్ని రా సిల్క్ మెటీరియల్ మీద వండర్ఫుల్గా వర్క్ చేసింది. ఇదిగో యాక్చువల్లీ ఇప్పుడే మనం అమెజాన్లో చూసాం కదా,
ఈ డిజైన్ కావాలనుకుని కదా ఇలాంటి పికాక్. కానీ వాడు ఎంత కాస్ట్ వేసాడు కదా, ఒక చిన్న పికాక్ 900 రూపీస్ వేసాడు. అవునా? అవును మేడం. అలాంటిది ఇప్పుడే కదా చూసాం మనం. అలాంటిది ఇంత వర్క్ ఉంది చూడు. కంప్లీట్గా ఎన్ని వచ్చినాయి, ఒక హ్యాండ్ మీద 2 పికాక్స్, మళ్ళీ టోటల్ ఓవరాల్ పర్ల్ వర్క్. ఇదిగో ఇదంతా అయినా అది ఇంత ఫినిషింగ్ ఎక్కడ ఉంది మేడం? ఇంత ఫినిషింగ్ కూడా రాదు. అన్ని బయటికి వచ్చేసినాయి దాంట్లో. అవును, ఎగ్జాక్ట్లీ. చూడు మళ్ళీ బ్లౌజ్ మీద కూడా ఇక్కడ 2 పికాక్స్ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ 2 పికాక్స్ వచ్చాయి. ఈ లెక్కలో వేసుకుంటేనే బోల్డంత అయిపోయింది కదా. నీకు ఉత్త పికాక్స్కి ఎంత అయిపోయింది మనం అమెజాన్లో కొనుక్కున్నా కదా. దాని బదులు ఇదే బాగుంది కదా, రా సిల్క్ మెటీరియల్ పైన స్టిచ్డ్ బ్లౌజ్. ఇదంటే మన మెజర్మెంట్స్ తీసుకొని పేపర్ కటింగ్ చేసి వర్క్ చేస్తే ఆ ఫిట్టింగ్ అనేది వేరే ఉంటుంది మేడం. రెడీమేడ్ బ్లౌజెస్కి ఉన్న ఫిట్టింగ్ వేరు, మనం కస్టమైజేషన్ చేయించుకున్న వాటికి వచ్చే ఫిట్టింగ్ వేరేగా ఉంటుంది మేడం. అది వాళ్ళకి కూడా తెలుసమ్మాయి, అందుకే వస్తున్నారు మన షాప్కి కదా. మోక్ష కౌచర్కి వచ్చి ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. ఎన్ని వండర్ఫుల్ బ్లౌజెస్ చూపించాను చూడండి, చాలా బాగుంది కదా వర్క్. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నారు, వచ్చేయండి.